రోజురోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే బస్సులు కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదానికి గురవుతుండగా అనేక మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరెంతో మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. వీటి వల్ల అనేక మంది అనాథలవుతుండగా మరికొంతమంది ఏ పని చేసుకోలేని పరిస్థితులకు చేరి నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవలే ఢిల్లీలోని కుర్లా ప్రాంతంలో బస్సు ప్రమాదానికి గురై 8 మంది చనిపోగా మరెంతో మంది గాయపడ్డారు. ఆ విషాదకర ఘటన మరొక ముందే గుజరాత్‌లో మరో బస్సు ప్రమాదానికి గురైంది. ముఖ్యంగా రాష్ట్రంలోని భావనగర్‌లో ఓ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం 6గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం రోజు ఉదయం 6 గంటలకు భావనగర్ జిల్లా హైవేపై ఓ ప్రైవేటు బస్సు వేగంగా వస్తోంది. అదే సమయంలో ఎదురుగా ఓ టిప్పర్ వస్తుండగా నేరుగా వెళ్లి బస్సును టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం 6గురు అక్కడికక్కడే చనిపోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం టాప్రా ట్రాపాజ్ గ్రామ సమీపంలో జరగ్గా గ్రామస్తులతో పాటు స్థానికులంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా ప్రమాదంలో చనిపోయిన వారందరి మృతదేహాలను స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను కూడా చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకి పంపించారు. మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల సాయంతో వారెవరో తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే గాయాల పాలైన వారి కుటుంబ సభ్యులకు కూడా విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి అంతా మృతులతో పాటు క్షతగాత్రులు, కుటుంబ సభ్యుల బంధువులతో నిండిపోయింది. నడి రోడ్డుపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. ఇది గమనించిన పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను సిబ్బంది సాయంతో పక్కకు తరలించారు. దీంతో ప్రస్తుతం ట్రాఫిక్ అంతరాయం ముగిసిపోయి రాకపోకలు సక్రమంగా సాగుతున్నాయి. అయితే ఈ బస్సు ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదంటున్నారు. క్షతగాత్రులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటామని, అలాగే విచారణ కూడా జరిపి త్వరలోనే పూర్తి వివరాలు తెలుసుకుంటామని పోలీసులు వివరించారు.